హలో అండి, వెల్కమ్ టు అవర్ గార్డెన్. ఈరోజు ఒక మంచి హెల్తీ వెజిటబుల్ మన గార్డెన్లో ఫస్ట్ టైం పండించిన జుక్నీ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ మన గార్డెన్లో ఎలా పెరిగాయి, హార్వెస్ట్ ఎలా వచ్చిందో చూపిస్తాను. 3 ప్లాంట్స్ అయితే నేను వేసాను. అవి ఈ ప్లేస్లో అయితే వేసాను అనమాట. ఇక్కడ ఎండ కూడా బాగా వస్తుంది. వేసినప్పుడు అవి చాలా చిన్నగా ఉన్నాయి కదా, అవి కొంచెం పెరిగాక లీవ్స్ అయితే చాలా పెద్దగా వచ్చాయి. ఇవి కొంచెం మీడియం హైట్ వరకు పెరిగాయి. తర్వాత ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఫ్లవర్స్ కలర్ అయితే మాత్రం చాలా అందంగా ఉంది. పాలినేషన్ అయితే మాత్రం న్యాచురల్గానే అవుతుంది మాకు, ఎందుకంటే బీస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో సెపరేట్గా హ్యాండ్ పాలినేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. మన గార్డెన్లో నేనైతే ఇవి ఫస్ట్ టైం అనమాట పెంచడం. సో ఫస్ట్ టైం కాబట్టి అంత క్రాప్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ క్రాప్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఇప్పటి వరకు చాలా కాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. వీటికి కూడా ఏంటంటే ఓన్లీ వాటరింగ్ మాత్రమే చేశాను అనమాట. వేరే ఏమీ వేయలేదు, ఓన్లీ వాటర్ మాత్రమే వేశాను. ఏమీ వేయకపోయినా ఓన్లీ వాటర్తోనే ఇవి అయితే మాత్రం క్రాప్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. సన్లైట్ ఎక్కువ ఉన్న ప్లేస్లో ఇవి మనం ప్లాంటేషన్ చేసుకొని వాటరింగ్ మనం ఇస్తూ ఉంటే మనకి క్రాప్ అయితే చాలా బాగా వస్తుంది. హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్లో నాకైతే తెలియలేదనమాట. కొంచెం కాయలు పెద్దగా అయ్యే వరకు అయితే ఉంచాను. యాక్చువల్లీ కొంచెం చిన్న సైజు ఉన్నప్పుడే మనం కోసుకుంటే టేస్ట్ అయితే బాగుంటాయి అన్నమాట. కోసాక కూడా మనకి ఎక్కువ అయితే ఇవి నిలవ ఉండవు అనమాట, తొందరగానే వండేసుకోవాలి. మనం కోసి బయట పెట్టినా కూడా కొన్ని రోజులకి అవి ముదురుగా అయిపోతాయి అన్నమాట. సో మన గార్డెన్లో పండించినవి కదా, కొంచెం పెద్ద సైజు అయినా సరే వండినప్పుడు అయితే అవి లేతగానే మనకి ఉన్నాయి. జుక్నీ అయితే ఎక్కువ అమెరికాలో పండిస్తూ ఉంటారు, అలాగే వాడుతూ ఉంటారు కూడా. ఇప్పుడైతే మన ఇండియాలో కూడా ఇది బాగా పండిస్తున్నారు. దీని టేస్ట్ వచ్చేసరికి మనకి కొంచెం ఎలా ఉంటుందంటే సొరకాయ, బీరకాయ లాగా ఉంటుంది, కానీ తినేటప్పుడు మాత్రం కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, కానీ స్పాంజీ టెక్స్చర్ అయితే ఉండదన్నమాట. కొంచెం క్రంచీ టెక్స్చర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. పచ్చిగా తిన్నప్పుడు మాత్రం ఇది కొంచెం తీపిగా అనిపిస్తుంది అనమాట. కూరల్లో వండినప్పుడైతే మాత్రం ఏ కూరలో వేస్తే ఆ కూర టేస్ట్ ఇది తీసుకుంటుంది. అంటే దీనికి స్పెషల్ టేస్ట్ అంటూ అయితే ఏమీ ఉండదు, అదే దీని ప్రత్యేకత అనమాట. జుక్నీతో అయితే చాలా వెరైటీసే చేసుకోవచ్చు. దీన్ని గ్రిల్ చేసుకోవచ్చు, సలాడ్స్లో వేసుకోవచ్చు, కర్రీస్ లాగా చేయొచ్చు. ఇంకా మన ఇండియన్ టచ్ ఇస్తే బీరకాయలాగా కూరలాగా చేసుకోవచ్చు. రోటి పచ్చడి, చపాతీ ఇలా చాలా చేసుకోవచ్చు. రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది. జుక్నీయా అస్సలు తినలేము, రుచి ఉండదు, ఏమీ ఉండదు, ఎలా తింటారు అని అనుకుంటే మాత్రం జుక్నీలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఒకసారి మనం తెలుసుకుంటే కంపల్సరీగా మన డైట్లో అయితే దీన్ని యాడ్ చేసుకుంటాము. హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసరికి ఈ వెజిటబుల్ అయితే చాలా తక్కువ క్యాలరీస్ ఉన్న వెజిటబుల్ అనమాట. అలాగే ఫైబర్ ఎక్కువ ఉంటుంది, విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ వెజిటబుల్లో. ముఖ్యంగా ఏంటంటే ఇది మన ఐస్కి, స్కిన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ వెజిటబుల్ అయితే మాత్రం డయాబెటిక్ పేషెంట్స్కి, క్యాన్సర్ పేషెంట్స్కి చాలా బెస్ట్ వెజిటబుల్. చూసారు కదా, ఇప్పటి వరకు జుక్నీ అంటే మనకు సంబంధించిన వెజిటబుల్ కాదు అని పక్కకు పెట్టేయకుండా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జుక్నీని కంపల్సరీ మీ డైట్లో అయితే యాడ్ చేసేసుకోండి. ఇదండి జుక్నీ గురించి. ఫస్ట్ టైం అయినా రాక్ స్టార్ లాగా హార్వెస్ట్ అయితే ఇది ఇచ్చింది. మనం మొక్క వేసినప్పుడు కన్నా హార్వెస్ట్ చేసుకున్నప్పుడు వచ్చే సంతోషం ఎంతో గొప్పగా ఉంటుంది కదా. మరి మీరు కూడా ఇలాంటి సంతోషాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే గార్డెనింగ్ని స్లోగా స్టార్ట్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో జుక్నీ గురించి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.